జెన్జీ, జెన్ ఆల్ఫా, ఇప్పుడు కొత్తగా బొద్దింకలు. ఈ పదాలు వినపడినప్పుడల్లా మన దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఉలిక్కి పడుతున్నాయి. నిన్నటి తరం ఆలోచనలతో, పాత చింతకాయ పచ్చడి విధానాలతో నడుస్తున్న పార్టీలకు ఎన్నికలలో నవతరం నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. యువతరంలో ఆశలు, ఆకాంక్షలు పెరుగుతున్న సమయంలోనే నిరాశ, నిస్పృహలు కూడా వారిని కమ్మేస్తున్నాయి. ఫలితంగానే జెన్జీ, బొద్దింకలు వంటి నినాదాలు పుట్టుకొచ్చి సంప్రదాయ రాజకీయ పార్టీలను తుడిచిపెడుతున్నాయి. మా పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉందన్న నినాదానికి కాలం చెల్లింది. యువతరంతో కనెక్టు కాని పార్టీలు మెల్లగా తెరమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో జెన్జీ, జెన్ ఆల్ఫా పదాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రముఖంగా ప్రస్తావించారు. నవతరంతో పార్టీ అనుబంధాన్ని పటిష్టం చేసే ప్రయత్నం చేశారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో చంద్రబాబు యువత ప్రాధాన్యతను గుర్తించినట్టుంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సామాజిక మాధ్యమాలలో యువతరం వెలిబుచ్చుతున్న అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని తదనుగుణంగా వ్యూహాలు రూపొందించుకోవాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. నిన్నటి తరానికి చెందిన ఈ ఇరువురు నాయకులు రేపటి తరం గురించి ఆలోచించడానికి కారణం లేకపోలేదు. ఈ క్రమంలో ముందుగా కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసుకుందాం. స్వాతంత్ర్య సంగ్రామాన్ని ముందుండి నడిపించిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించింది. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాన మంత్రులుగా పనిచేశారు. స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 సంవత్సరాలవుతున్నందున స్వాతంత్ర్య పోరాటంలో అప్పటి కాంగ్రెస్ నాయకుల పాత్ర, తెల్లదొరల పాలనలో ఈ దేశ ప్రజలు అనుభవించిన కష్టాల గురించి నేటి తరానికి అవగాహన లేకుండా పోయింది. దేశానికి స్వాతంత్ర్యం ఆషామాషీగా రాలేదని, ఎంతోమంది ప్రాణత్యాగం చేసిన విషయం కూడా నేటి తరం తెలుసుకోలేకపోతోంది. ఫలితంగా ప్రజల్లో జాతీయ భావం మసగా బారింది. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ కూడా నేటి తరానికి దూరమయ్యింది. కాంగ్రెస్ నాయకుల పెడధోరణులు కూడా మరో ప్రధాన కారణం. నాయకులు అవినీతి రొచ్చులో మునిగి తేలడం వల్ల ప్రజలకు కాంగ్రెస్ దూరమయ్యింది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ బలిదానాల గురించి ఈ తరానికి పెద్దగా తెలియదు. పార్టీని ఎప్పటికప్పుడు యువతతో కనెక్టు చేసుకునే పనిని కాంగ్రెస్ నాయకులు కూడా చెయ్యలేదు. విధానాలను, ఆలోచనలను సవరించుకొని నవీకరించుకోలేదు. అధికారాన్ని బాధ్యతగా కాకుండా సంపాదనకు మార్గంగా భావించడం వల్ల కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల ప్రజలకు ముఖం మొత్తింది. ఫలితంగా నవతరానికి ఆ పార్టీ దూరమయ్యింది. విచిత్రమేమిటంటే 75 ఏళ్లు పైబడిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశం యువతతో కనెక్ట్ అవుతుండగా, వయసులో చిన్నవాడైన రాహుల్ గాంధీ యువతను ఆకట్టుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితికి కారణాలను అన్వేషించకుండా కాలం చెల్లిన విధానాలు, వివాదాలతోనే ఆ పార్టీ ముందుకు వెళుతోంది. ఈ కారణంగానే ఉత్తర భారతదేశంలో ఆ పార్టీ తన అస్తిత్వాన్ని దాదాపుగా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రజలకు మనం ఎందుకు దూరమయ్యామనే ఆత్మ పరిశీలన చేసుకోకుండా 5-6 దశాబ్దాల క్రితం కమ్యూనిస్టుల నోటి వెంట వెలువడిన నినాదాలను, వారు అనుసరించిన విధానాలను కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకుంది. తరం మారినప్పుడల్లా ప్రజల ఆకాంక్షలు, ఆలోచనలు మారుతుంటాయని గుర్తించలేకపోయారు. చైనాలో చోటు చేసుకున్న తియనన్మెన్ స్క్వేర్ ఉదంతాన్నే తీసుకుందాం. అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన ఆంక్షలకు వ్యతిరేకంగా యువత గొంతు వినిపించింది. నిరసనలు ఉద్యమ రూపం సంతరించుకున్నాయి. నాటి ఉద్యమాన్ని అక్కడి ప్రభుత్వం అణచివేసినప్పటికీ తన విధానాలను సవరించుకుంది. అంతకుముందు అమలు చేసిన కఠిన నిబంధనలను సడలించి అనేక వెసులుబాట్లను కల్పించారు. ఇప్పుడు చైనాలో పగటిపూట కమ్యూనిజం, రాత్రిపూట క్యాపిటలిజం అమల్లో ఉంటున్నాయి. సౌకర్యాలు, విలాసాల కోసం పాశ్చాత్య దేశాల వైపు చూసే అవసరం లేకుండా చేశారు. ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం అంతరించిపోయినా చైనాలో మాత్రం వర్ధిల్లుతోంది. గ్లోబలైజేషన్ ప్రభావం ప్రపంచ దేశాలను చుట్టుముడుతున్న వేళ
మన దేశంలో కాంగ్రెస్ పార్టీ సోషలిజం, సెక్యులరిజం వంటి విధానాలను సవరించుకోకుండా పాత విధానాలనే పట్టుకు వేలాడింది. ప్రపంచీకరణ ప్రభావం మన దేశంలో గ్రామాలకు కూడా విస్తరించిన వాస్తవాన్ని విస్మరించారు. సెక్యులరిజం కూడా శృతిమించుతోందని ప్రజలు భావిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తించలేదు. ఈ కారణంగానే ప్రధాని మోదీ తిరుగులేని నేతగా ఎదిగారు. మోదీ అధికారంలోకొచ్చి 12 ఏళ్లవుతోంది. ప్రజల్లో ఆయన పట్ల కూడా కొంత విముఖత ఏర్పడడం మొదలయ్యింది. ప్రతిపక్షం బలంగా లేనప్పుడు ప్రజలే ప్రతిపక్షం బాధ్యత తీసుకుంటారు. బొద్దింకల ఉద్యమమే ఇందుకు నిదర్శనం. అభిజిత్ అనే ఒక దళిత యువకుడు సోషల్ మీడియా వేదికగా ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీకి ఫాలోవర్ల సంఖ్య భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలను మించిపోయింది. ఇదంతా రోజుల వ్యవధిలోనే జరగడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కాక్రోచ్ జనతా పార్టీకి ఫాలోవర్లు అమాంతం పెరగడం వెనుక ఏదో ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాలో ఆ పార్టీ ఖాతాలను స్తంభింపజేసింది. అంతటితో పనైపోయిందని ప్రధాని మోదీ రిలాక్స్ అవ్వలేదు. నవతరం ఏం కోరుకుంటున్నదో తెలుసుకునే పనిలో ప్రస్తుతం ఆయన ఉన్నారు. యువతరంలో అసంతృప్తి నెలకొంటే ఏం జరుగుతుందో ప్రధానికి బాగా తెలుసు. తమిళనాడు ఎన్నికల్లో ఏం జరిగిందో చూశాం కదా. ఆ రాష్ట్రంలో ద్రవిడ పార్టీలకు తప్ప మరో పార్టీకి చోటు ఉండదన్న భావన ఉండేది. ఈ కారణంగానే డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు రిలాక్స్ అయ్యాయి. ద్రవిడ వాదానికి నేటి తరం దూరమైందని, పెరియార్, అన్నాదురైల ప్రభావం నవతరంపై లేదని గుర్తించలేకపోయారు. ఫలితంగానే సినీ నటుడు జోసెఫ్ విజయ్ నాయకత్వంలో టీవీకే పార్టీ ఆవిర్భవించింది. తమిళ యువత మూకుమ్మడిగా విజయ్ వైపు ఆకర్షితులయ్యారు. దశాబ్దాల చరిత్ర ఉన్న డిఎంకే, అన్నా డిఎంకేలు ఓటమి పాలయ్యాయి. ఆ పార్టీలకు ఇప్పుడు మిగిలింది చరిత్ర మాత్రమే. డిఎంకే పార్టీకి వారసుడిగా యువకుడైన ఉదయనిధి స్టాలిన్ తెర మీదకొచ్చారు. అయినా యువతరం జోసెఫ్ విజయ్ వైపే మొగ్గు చూపారు. అంటే యువతరం కేవలం యువ నాయకత్వాన్నే కాదు, కొత్తదనమేదో కోరుకుంటోందని భావించాలి. యువ నాయకత్వం ఉంటే చాలు అని అనుకోవడానికి లేదు. అలా అయితే రాహుల్ గాంధీ ముందు ప్రధాని మోదీ నిలబడలేరు కదా. నవతరం మనసులో ఏముందో గుర్తించి అందుకనుగుణంగా పార్టీ విధానాలు, నినాదాలను సవరించుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని తమిళనాడు రుజువు చేస్తోంది. ఎన్నికలు రాగానే సరికొత్త సంక్షేమ పథకాలను ప్రకటించి ఓటర్లకు డబ్బు పంచితే చాలు అన్న భావన ఇప్పటి వరకు ఉండింది. తమిళనాడు ఎన్నికలు ఇందులో నిజం లేదని రుజువు చేశాయి. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ డబ్బు పంచలేదు. అయినా యువతరం మద్దతుతో అధికారంలోకొచ్చారు. విజయ్ కూడా ద్రవిడ పార్టీలతో పోటీపడి సంక్షేమ పథకాలు ప్రకటించారు. కానీ ప్రజలు వాటి గురించి పట్టించుకోలేదు. నిజానికి నేటి తరానికి చెందిన యువత కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే కోరుకోవడం లేదు, ప్రభుత్వంలో జవాబుదారీతనం కోరుకుంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా వివిధ స్థాయిల్లో జవాబుదారీతనం ఇప్పుడు లోపించింది. అధికార దుర్వినియోగం పెచ్చరిల్లింది. ప్రభుత్వాలలో ఏ స్థాయిలో కూడా జవాబుదారీతనం కనిపించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ ఒక్క ఫైలు కూడా దానంతటది కదిలే పరిస్థితి లేదు. లంచమివ్వనిదే కాగితం కదలని పరిస్థితి. ఈ కారణంగానే ఈ దేశ యువతలో ఆశలు, ఆకాంక్షలతో పాటు నిరాశ, నిస్పృహలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే అవకాశం రాగానే మార్పును ఆహ్వానిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ మౌలిక సమస్యపై దృష్టి పెట్టడం లేదు. వ్యవస్థలలో జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రయత్నించడం లేదు. పథకాలు ప్రకటించి ప్రజలకు డబ్బులు పంచితే చాలు అన్న మోస విధానాన్ని పట్టుకొని వేలాడుతున్నాయి. ఫలితంగా జెన్జీ ఉద్యమాలు, బొద్దింకల పార్టీలు పుట్టుకొస్తున్నాయి.